క్యాన్సర్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఓ క్యాన్సర్ పేషెంట్ నిరవధిక దీక్షకు దిగాడు. ఒక పక్క ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవటం, మరోపక్క వైద్యం కోసం ఆసుపత్రుల్లో ఖర్చులు పెరిగిపోవటంతో రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ బాధితుడు పోరాటానికి దిగాడు. కర్నూలు జిల్లా పత్తికొండ వాసి ఉప్పర నాగరాజు ఏడాది నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. వైద్యం కోసం ఇప్పటి వరకు 20 లక్షలు ఖర్చు చేశాడు. ఇంకా మరింత ఎక్కువగానే ఖర్చు అయ్యే పరిస్థితి. అయితే తన ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బందులు పడుతున్నానని బాధితుడు వాపోతున్నాడు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఆసుపత్రికి వెళ్లడానికి ఇతర ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే క్యాన్సర్ పేషెంట్లకు 15,000 రూపాయలు పెన్షన్ ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పటి కూటమి సర్కార్ డబ్బులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితుడు తెలిపారు. అందుకే తన కోసమే కాదు తనలాంటి వారి అందరి కోసం నడుం బిగిస్తూ నిరవధిక దీక్షకు దిగాడు. ఈ మానసిక వేదన ఎవరితో చెప్పుకోలేనిది ఇది. ఎవరికి చెప్పుకున్నా కూడా అర్థం కాని పరిస్థితి ఇది. ఎందుకంటే ఏదో పేషెంట్ అయినాడు ఏదో అన్న పరిస్థితి అనేసి ఉంటుంది. ఇప్పుడు నా భార్య ఉంది, ఆమె పనికి వెళ్ళలేని పరిస్థితి. నన్ను చూసుకుంటూ ఉండు, ఆమె పనికి వెళ్ళాలి. ఇదే చిన్న పిల్లలు, ఆ పిల్లలకి కనీసం ఇప్పుడు నాన్నని దగ్గరకు వచ్చినా కనీసం వాళ్ళని ప్రేమతో దగ్గరికి పిలుచుకుందామన్నా కూడా మానసిక వేదన బయటికి చిరునవ్వుతో పలకరించాలనే ఊపినే ఈ మా ముఖంలో చిరునవ్వు ఒకటి కనబడిస్తుంది, కానీ లోపల ఎన్నో మనోవేదన. ఆ వేదన అనేది మనం ఒక తండ్రిగా బాధపడేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అది. ఈ ప్రభుత్వంలోనే ఏమి ఇవ్వటం లేదు, మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే ఇప్పుడు వాళ్ళు డయాలిసిస్ పేషెంట్లకు ఎలా ఇస్తున్నారో అలా మాకు కూడా, మాతో పాటు ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకు కూడా కొంచెం సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కూటమి సర్కార్ రోగుల పట్ల చిన్నచూపు చూడడంతో క్యాన్సర్ బాధితులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేక అగచాట్లు పడుతున్నామంటున్నారు. ప్రభుత్వం దీర్ఘకాలిక రోగులను ఆదుకోలేకపోతే తాము చేసే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.